హాయ్ ఫ్రెండ్స్, అందరికీ రవి వరలక్ష్మి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి నిద్రలేసిన. లేవంగానే కొద్దిగా వాష్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకొని బయటకు వచ్చే లోపలికి మా వరలక్ష్మి నీళ్ళు పట్టేది ఉంది, నీళ్ళు పట్టిపో అని అనిండే. ఇన్ని రోజులు నేను యోగా క్లాస్ వెళ్ళకోకుండా నిద్ర లేకుండా ఇంత ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు నేను మాత్రం ఉండను, యోగా క్లాస్కి అయితే వెళ్ళాను. సో యోగా క్లాస్కి వెళ్ళొచ్చిన తర్వాత మన శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల స్వామి గుడికి అయితే వెళ్ళి ఇలా నామం పెట్టుకొని అందరు నన్ను విచిత్రంగా చూస్తున్నారబ్బా ఎందుకంటావు అని ఆలోచన చేస్తే నా నామము చూసి ఆలోచన చేసిర్రు. సో సరేలే, ఎవరేమనుకుంటేంది, నా ఇంటి దేవుడు ఆయననే, ఆపద మొక్కువాడు అతనే. ఇంకా మా పొట్టి పిల్ల ఉండి వచ్చి కూర్చొని నడు నడు అంటుంది. ఫోటో అనగానే ఈ ఊ ఈ అంటూ ఉంటుంది ఎప్పుడు. పాపా చాయ్ తాగుతావా? చాయ్ తాగుతావా? చాయ్ తాగుతావా? ఫోటో తీసుకుంటా. ఫోటో చూడు పొట్టి చూడు. బాయ్ పప్పి, బాయ్ పప్పి. పప్పి నీ అమ్మ పోవాలి. నీ అమ్మ పొట్టి చూడు ఎట్లా అంటున్నావు. పప్ప దొబ్బై. బాయ్ బాయ్. చాయ్ తాగుతావా? తాగుతావా చాయ్? ఇగో చాయ్ పెడితే ఇక్కడ పెట్టినా. వేడిగుంది. ఎట్లా తాగుతుంది? గుట్కా మెల్ల అది లేవటబ్బా. అరే ఆ పిల్ల మూతి నీ అమ్మ. అరే నేను పెడతారా అబ్బాయి, ఆగు. కటోరం పైకి లేవని కటోరం మీదకి లేపుతా. స్కూల్లా ఇట్లా తాగుతారా చాయ్? అయిపోయింది, నేను పోయా. నేను తాగొద్దా? గోర్లలో మైల చూడు, గోర్లు తీసుకో ఫస్ట్. ఎట్లా తాగుతుంది చూడు, దొంగ మొహంది. అయిపోయిందా? నేను తాగొద్దా? నేను తాగుతాను. నేను కనిపిస్తున్నాను ఇక. నేను తాగలేను ఇంకా, నా చాయ్ అట్లనే ఉంది. పొట్టి చూడు తాత అన్నీ తాగుతావు. అయిపోయిందా చాయ్? నీ అమ్మ, నీ అమ్మనే, నీ అమ్మ పిచ్చిదానా, పిచ్చిదానా, గబ్బుదానా, వేస్ట్ దానా కాదా? రవణేడి? హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు అయితే వాతావరణం అయితే చాలా కూల్గా, అంటే ఎక్కడో వర్షం పడుతున్నట్టుంది. చాలా కూల్గా ఉంది. ఈరోజు అయితే చందన అయితే ఇంటి దగ్గరనే ఉండే. మధ్యాహ్నం ఏమైందంటే చందన వాళ్ళ మమ్మీ బయటికి వెళ్ళింది అనేసి నా దగ్గరకు వచ్చింది. సరే తిన్నావావే అంటే లేదక్క తినలేదు అంటే, సరే మరి అన్నం పెట్టుకో తిందాం నువ్వు నేను అంటే ఇద్దరం కూర్చొని తిన్నాము. తినేసి ఇట్లనే బయట కూర్చున్నాం అనమాట. కూర్చొని ఫోన్ చూస్తుంటే మండే రోజు కృష్ణాష్టమి ఉంది కదా,
కృష్ణాష్టమికి వీడియోస్ వస్తున్నాయి, చిన్న చిన్న పిల్లలవి రాధా కృష్ణుని లాగా వీడియోస్ వస్తున్నాయి. నాకు ఒక థాట్ వచ్చింది, నేను నార్మల్గా అన్నా, అది ఇంత జోక్గా తీసుకుంటాను నాకైతే అసలు అనుకోలేను. నేను కాదు చందన, మండే రోజు నువ్వు నేను రాధలాగా తయారైదామన్నా. అవునా, సరే అని సరే అని కూడా అనలేదు. నేను ఉట్టి ఆ ఒక్క వర్డ్ అన్నందుకు ఎంత నవ్వింది అదైతే, వామ్మ కడుపు మస్తు నొచ్చింది మధ్యాహ్నం అయితే. అయితే అదేమన్నది తెలుసా, కాదక్క నీకు ఎందుకు ఇది ఇట్లా ఎందుకు ఈ డౌట్ వచ్చింది, సరే పోనీ ఏదో వేస్తా అన్నావు, నువ్వు తయారు కావచ్చు కదా, నాకెందుకు అక్క అట్లా రాధలాగా తయారు కమ్మన్నావు. ఇంకా నువ్వు అన్నది కాకుండా నువ్వు మెరూన్ చీర కట్టుకో, గోల్డ్ చున్నీ నేను ఇస్తాను, ఇట్లా పైన వేసుకోవడానికి, ఇట్లా ఫోటోలు దిగుదాము, బిందె పట్టుకొని ఫోటో దిగుదాం, అవన్నీ ఎందుకు అక్క, మనం చెయ్యం కానీ మస్తు ఊహించుకుంటామని. మనం ఒకవేళ రాధా గెటప్ వేసినప్పుడు ఎవరైనా మీ డాడీ అయినా రావాలి, మా మమ్మీ అయితే ఇద్దరికి పిచ్చి పట్టిందని పిచ్చి హాస్పిటల్కి ఫోన్ చేస్తా అని అంటారు అక్క అని. అయితే ఈరోజు అబ్బా అది ఉంటే ఇంకా ఫన్నీ మస్తు జోక్ వస్తుండే. అది వచ్చినాక ఇంకొంచెం వీడియో అయితే నేనైతే తీస్తాను. అది ఇప్పుడు ఇక పడుకుంది, ఇక ట్యూషన్ పిల్లలు కూడా వస్తారు కదా 4 o'clockకి, ట్యూషన్ చెప్పినాక ఈవినింగ్ 6-7కి అయితే అది వీడియోలలోకి రాదు కానీ దాంతో అయితే కొంచెం మాట్లాడిపిస్తా. ఏమన్నా నవ్వినామా అబ్బా, పొద్దునైతే ఎంత సుస్తున్నానో అంత నవ్వి నా సుస్తు అంతా పోయింది అమ్మ ఫుల్. ఇక ఈరోజు వచ్చేసి సాటర్డే కదా, టైం అయితే 4 అవుతుంది. ఇప్పుడైతే ఇక నేను కొంచెం అయితే చాయ్ అయితే పెట్టుకొని తాగేసిన. ఇక ఇవాళ ఏం ప్రసాదం చేద్దామా అని ఆలోచిస్తున్నా. సాటర్డే ఈవినింగ్ అయితే, మార్నింగ్ అయితే కుదరదని మార్నింగ్ ఏం ప్రసాదం చేయను కదా, ఇవాళ అయితే ఏం చేయాలా అని చూస్తున్నా. ఏదో ఒక ప్రసాదం చేసి దేవుడికి నైవేద్యం పెట్టి సాయంత్రం పూజ కంప్లీట్ అవుతుంది. అప్పటి వరకు ఈయన వస్తాడు, మిగతా బ్లాగ్ ఈయన వచ్చినాక కంటిన్యూ చేస్తాను. బాయ్. ఎనీవేస్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు మ్యాక్సిమం ఫ్రూట్సే తింటా, మ్యాక్సిమం ఇంకేం ముట్టుకోను. ఎందుకంటే ప్రతి సాటర్డే మాత్రం మన పద్ధతి మాత్రం మిస్యూజ్ చేయము. ఎందుకంటే ఎప్పుడైనా కాలేదు అంటేనే రైస్ ముట్టుకుంటా, మ్యాక్సిమం ఫ్రూట్సే ఉంటాయి మనకి. సో ఫ్రెండ్స్, ఈరోజు కొద్దిగా డల్ అయిపోయినా. ఇంకో విషయం ఏంటంటే చాలా ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయి. అయినా కానీ ఏదో ఒకటి చేసి వర్క్ అయితే కంప్లీట్ చేసి ఇంటికి వచ్చిన కొద్దిసేపు పూజ చేసిన తర్వాతనే కొద్దిగా రిలీఫ్ అయిపోయినా. కానీ నిజం ఒకటైతే, మనం కష్టం చేసుకుంటూ ఉపవాసాలైనా ఫాస్టింగ్లైనా ఉండలేం నిజంగా. కానీ ఆ దేవుడు ఏందో నడిపించేస్తున్నట్ల. ఒక 2 అట్టిపండ్లు తిన్నా భయ్యా 1 గంటల మధ్యలో, కొద్దిగా నీళ్ళు అయినా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏం ముట్టుకోలే. ఇప్పుడు అరకెలతో కొద్దిగా ఉప్మా చేసింది, ఉప్మా తిని కొద్దిగా పాలు తాగి రిలాక్స్ అవుతున్నా. సో ఫ్రెండ్స్, నా లైఫ్లో జరిగిన ఈ విశేషాలు మీతో షేర్ చేసుకుంటున్నా. రేపు వెళ్ళాలా వద్దా అని ఇంకొక మనసులో ఉంది, కానీ ఏం చేద్దాం, వర్క్ తప్పదు. అక్కడ ఉస్కులు కదా, మొత్తం సామాన్ అన్నీ మధ్యలో ఉన్నాయి. వెళ్ళకపోతే మళ్ళీ అదొక ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే చాలామంది పిల్లలు వస్తుర్రు పోతుర్రు, చిన్నపిల్లలు బొమ్మలు తీసుకుంటారు, సార్ పిలిచిర్రు, అది చెప్పిర్రు ఇది చెప్పిర్రు అని పోతూనే ఉంటారు. సో అది ఫ్రెండ్స్. ఇక మా వరలక్ష్మి ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేస్తుంది అనుకుంటే, నాకు ఇష్టమైన ఫుడ్ నాకు ఏం లేబోయా, నాకు ఇష్టంగా చాలా ఇష్టం అంటే ఒకటే స్వీట్లో ఎక్కువ శాతం బెల్లం సంబంధించింది ఎక్కువగా ఇష్టపడతా. మా వరలక్ష్మి ఏమో చక్కెరతో చేసింది, ఎలా చేస్తుందేమో అనుకున్నా. చక్కెర స్వీటు, కానీ చక్కెర ఎక్కువ క్వాంటిటీ ఎలాగుంటుంది, అదే వేసావు కానీ బెల్లంతో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది. చక్కెర కొంచెం వేసి హల్వా చేసిన
కానీ చాలా బాగుంది, చాలా టేస్ట్ అయింది, సూపర్గా సెట్ అయింది. ఎప్పుడైనా నేను అడిగినప్పుడు మాత్రం ఎక్కువ తక్కువ అస్సలు నాకు తినబుద్దే కాదు. ఈరోజు ఎట్లనే చేసినావు, ఎందుకు చేసినావు అట్లా, ఎట్లనే చేసినావా. సాటర్డే కదా ప్రసాదం. అందులో ఇంకో విషయం ఏంటంటే ఈరోజే గ్యాస్ అయిపోయింది. అవును ఇయ్యాలే వచ్చింది, ఇయ్యాలే గ్యాస్ అయిపోయింది. కానీ ఇవాళ అయితే ఏమన్నా నవ్వుకున్నాం ఆవే మధ్యాహ్నం. వీడియోలో చెప్పినా కదా, చెప్పిన. సో ఫ్రెండ్స్, కడుపు ఇట్లా ఒక్క దగ్గర కడుపు వచ్చింది నాకు. చందన వద్దు 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 వద్దు, అంత పని చేయకమ్మా, పరుపు ఖరాబ్ అవుతుంది. కృష్ణాష్టమి ఉంది కదా మండే, నేను చందన అయితే ఇది మీరు అనుకోవచ్చు ఏంది ఈమె ఫస్ట్ వీడియోలో చెప్పింది మళ్ళీ చెప్తుందని, ఈయనకు తెలియదు కదా అట్లా. ఏమొద్దు అమ్మ, ఇంకా చెప్పింది చాలు. మా ఆడియన్స్ బి జర బాధపడతారు, ఇంకెన్నిసార్లు చెప్తావేమో. సో ఫ్రెండ్స్, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది. బిగ్ బాస్ నుంచి ప్రతిరోజు ఒక 1 వీక్ వరకు అయితే అదేంది ఓటింగ్ గురించి చెప్తాను, కొద్దిగా కంటెంట్ మీద బి చెప్తాను, షార్ట్ వీడియోలు బి స్టార్ట్ అవుతాయి. ఇంకో విషయం ఏంటంటే 1 వీక్ తర్వాత ఒక్కొక్కరు యాటిట్యూడ్ ఎట్లుంటుంది అనేది తెలుస్తుంటుంది. సెప్టెంబర్ 1 ఎంతమంది వెయిటింగ్లో ఉన్నారో బిగ్ బాస్ కోసం. నేను కూడా ఈసారి నేను బిగ్ బాస్ నుంచి ఎంతో అంత మనీ యూట్యూబ్ నుంచి ఎర్న్ చేస్తానేమో అని కొద్దిగా అయితే. బిగ్ బాస్ లో ఛాన్స్ వస్తే పోతావా నన్ను వదిలేసి? నాకు రాదు, ఎందుకంటే వస్తే రాదు, వచ్చే యోగం నాకు లేదు. సో రాజయోగం ఉన్న వాళ్ళే పోతారు. నీకొస్తే ఇంత దానికి మళ్ళీ ఇంకా నాకు వస్తే అడుగు అని అవన్నీ రాసి పెట్టి ఉండాలి ఏదైనా. ఏమంటారు ఫ్రెండ్స్? రాసి పెట్టుంది చూడు, అందుకే నువ్వు ఆడను. కానీ చాలా రోజులు అయింది లైవ్ పెట్టక. పెడతాం రేపు మధ్యాహ్నం. రేపు మధ్యాహ్నం ఈయన పనికి నేను పనికి వెళ్తా భయ్యా, నేను అనుకోకండి. స్కూల్లో మొత్తం సామాన్ మధ్యలో ఉంది. అంతగానం వారం ఏమొద్దు మా బాగానే అంతే. అంత కావాలంటే అమాస రోజు డుమ్మా కొడతా. వద్దు, ఈ 10 రోజులు నేను డుమ్మాలు కొట్టా, చుట్టూలు కొట్టా. అది ఫ్రెండ్స్, బాయ్ 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 బాయ్. గుడ్ నైట్.